రే ఏందిరా ఇల్లంతా ఇట్లా గందరగోళము ఆ గ్లాస్ కట్టుడు ఏందిరా ఏందిరా ఇట్లా ఆద్య ఏం చేస్తున్నావు తల్లి ఇల్లంతా అన్నా కొద్ది పర్ఫార్మెన్స్ ఎక్కువనే అవుతుంది దెబ్బలు పడ ఆకున్నది ఆద్యకు కదా ఆద్య ఆద్య ఒక అమ్మ వాళ్ళు వాడున్నాడు సాల్ట్ డబ్బు ఇప్పుడు నీకు దెబ్బలు పడితే ఆద్య దెబ్బలు పడనా నీకు నీకు ఆమ్లెట్ ఏమి ఇయ్యం నువ్వు లేస్తున్నావు గుడ్డు అయితే ఏమి నేను వద్దా గుడ్డు తినవా ఏం చేస్తున్నావు ఆద్య గుడ్డు ఏమి ఇయ్యం చెప్తుంటలేదు ఆద్య దీక్షితాన్ని కూడా ఇయ్యం దీక్షితాన్ని కూడా చెప్తుంటలేడు కదా ఆద్యకి సరిగ్గా ఆద్య అలిగిందరో అయ్యో ఇష్టం తీయ గుద్దికి ఇస్తే తీయ గుడ్డు ఇస్తామని చెప్పినాక ఆడుకోపో వెరీ గుడ్ ఇస్తానాగా వెరీ గుడ్ ఆద్య వెరీ గుడ్ రో యొక్క మంచిగా పనిచేస్తుంది ఆద్య వెరీ గుడ్ కదా రైట్ అట్లా ఇల్లు మొత్తం క్లీన్ చేసింది ఆద్య ఆడ పైన పెట్టు బియ్యం సంచి మీద వేసి రైట్ అట్లా మంచిది ఆద్య దీక్షిత్ గారికి అయితే తెలివే లేదు ఏంటి అవి అరే ఇది నాదేరా నేను దేలాడుతూ ఉన్నా దీన్నే చేతుకున్న దారము మిస్ అయింది ఎటుపోయిందా అనుకుంటున్నా ఆద్య తెచ్చిచ్చింది చూసినావా ఎరిగడా బ్లాక్ కలర్ది చూసినావా నేను ఇష్టంతో అల్లుకున్నావా ఇది మంచిగా వచ్చింది ఆద్య అగో చూసినావు ఆద్య ఇల్లు చదిరింది ఇల్లు అంతా నూకేస్తుంది అగో క్లీన్ చేసింది ఇల్లు అంతా అమ్మ జీతం ఆద్య వెరీ గుడ్ సూపర్ చాలు తల్లి అడేసి ఇక మూలకి వచ్చు అడ కూర్చోప ఇక అక్కడ కూర్చోవాలి ఇక గడ్డ ఏం చేస్తున్నావు ఇక దీక్ష డబ్బాలు ఎందుకో క్యాబ్ పెట్టేదానికి అట్లా నువ్వేం ఆలోచిస్తున్నావు ఏం లేదు ఇక అది నీకా ఒకటి నీకు ఒకటి అన్నక అర్రే మంచిగా ఉందిరా వెయ్యి పని మరి మాకేది నాకు కూర్చా నాకు అది నీకా అర్రే మంచిగా ఉంది పో మీదే ఎవరు కొనిచ్చారు మరి అవి పీటాయన వచ్చిండా అది వచ్చినప్పటికే ఖరాబ్ వేసుకొని వచ్చిరుగా ఏం చేసింది చెల్లె గీకిందా అట్ట గీకిందా చెల్లెకి తెలియదుగానే ఉన్నాను ఏం చేస్తుర్రా ఆద్య ఏం చేస్తున్నావు పిచ్చిలేసిందే నా దీక్షిత్ గారిని కూడా అది సాక్స్ తల్లి గవ్వేం చేస్తున్నానా నేర్చుకుంటావు ఒక అన్నగడం వేస్తుడు కింద పడతావురా మిమ్మల్ని ఆపనికి ఒక మనిషిని పెట్టినా తప్పలేదురా జీతం ఇచ్చినా తప్పలేదు వాళ్ళకి అటుపో గట్టుపోయి అయిపో ఎక్సర్సైజ్ నువ్వు అటుపో అన్నదికో చెయ్యి పడుతున్నానా మీ అమ్మాయి ప్రయోగాలు చేస్తున్నారే ఆమ్లెట్ వేస్తున్నారే ఈ దీక్షతో అది ఆమ్లెట్కి రెడీ చేసింది అది కావాల్సిన ఆమ్లెట్ తీగి డబ్బు ఎందుకు వచ్చినట్టు ఇటు తిన్నాను
అగ్గో దిస్ ద ఆమ్లెట్. ఆహా వాసన గుమాన్ చేస్తుంది. గత దొడ్డు చేస్తారా ఆమ్లెట్? ఎందుకు దొడ్డుగా అయితే ఎక్కువ కడుపు పెడుతుంది అన్నట. ఉబ్బరిస్తుంది మరి ప్రయోగాలు. టైం కంటే ఎవరు ప్రయోగాలు చేసి గిట్టే ఉబ్బరిస్తుంది మరి. మరి అట్లా ఉంటుంది కథ. అయినట్టేనా ఇక రైట్. సప్పుడు ఒక షాప్ పెట్టుకోరా ఊగా రబరాబా. నీ కూడా వచ్చేసింది అన్ని చేసుడు. ఎట్లా అందుకే షాప్ పెట్టుకో అంటున్నా పాపం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకొని జరంత ఆయిల్ అటు ఇటు అని వెళ్ళలే ఉంటే డైరెక్ట్ వేసాడైనా. మనిషికి ఒకటి వేస్తున్నావు ఇంత పంచాది. ఇప్పుడు ఆద్య అలిగిపోతుంది వేసాం మళ్ళీ ఇక ఇచ్చుకోపోతుంది అది. నాకు కావాలి కొట్లాట అట్లా ఉంటుంది మరి. ఎక్కడ తెచ్చిండేమో. ఎక్కడి ఎందుకు పంపుతున్నావు? సరే కనిపోయిగా కడిగిందేనా? ఇక కడగొచ్చు ఇక మదర్దిగా వేస్తారు. ఉబ్బరిస్తుంది మేము బయటకు పోతాం. ఎందుకు లేపిర్రు అట్లా? ఏం చేస్తారు? చేతులు గుంజుతాయి రా, కింద పెట్టరా పోరా అయ్యా. తిరిగిపోగల మంచిగా పెట్టాలి. మీరు అన్నం తింటారా? మళ్ళా తినవా? ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం. నీకు వద్దా మరి? అన్నం తిన్న వాళ్ళకి ఆమ్లెట్. ఆద్య నీకు వద్దా? ఓ ఆద్య అన్నం తినవా నువ్వు? ఆమ్లెట్ వేస్తున్నావు మరి. నువ్వు బువ్వ తింటే ఆమ్లెట్ చెల్లి. అవ్వా ఈ అమ్మ ఆమ్లెట్ రెడీ చేసిండ్రు. ఏం కర్రీయో? టమాటా కర్రీ విత్ ఆమ్లెట్. నీకు కావాలా ఆమ్లెట్? కావాలా మరి అన్నం తినాలి. అన్నం తింటావా మరి? అన్నం తింటావా? రైట్. నీకు కావాలా చెప్పురా. కావాలా వద్దా? ఆగమ్మా అట్లా. దీక్షితానికి అన్నం తింటేనే ఆమ్లెట్ ఎవరికైనా. డాడీ జారబండ కోతున్నాం మనం ఇప్పుడు. నాడు చేతి కడుక్కొచ్చుకుని అన్నం తినాలి. పన్నాడు చేతి కడుక్కుంటా. నడు దీక్షిత్ ఆ క్యాబ్ పెట్టు, డబ్బాకు క్యాబ్ పెట్టాడు మంచి పెట్టు. భయ్య మంచోడు. క్యాబ్ పెట్టాడు పెట్టేసి అట్లా. నేనే పెట్టి నేనే కొడుతుందని అట్లా. ఏంది లేదు. అది గుడ్డేరా. అది ఆమ్లెట్ అంటే ఏంటిదిరా? గుడ్డు కాదా? నార్మల్ అయిపో చిల్లేం లేదు, జస్ట్ నార్మల్. అట్లా స్నో ఉండడం వల్ల అట్లా కనిపిస్తుంది. అప్పనా మంచిగా ఉంది ఆద్య. అదేవాడు ఎర్రిగుడ్డు, అందుకే మంచోడు ఆద్యవాడు. కమ్మ ఉందా ఆద్య? కమ్మనే ఉందా? కారం ఎందుకు అవుతుంది? కూర వేసుకొని తింటేనే బలం వస్తుంది. శల్యం కొట్టవచ్చు అప్పుడు. నువ్వు కూడా కూర వేసుకొని తింటే అన్నం కొట్టవచ్చు అట్లా. అదే అర్థమైందా? వేసుకొని తినా అందుకే సరేనా? ఉద్యోగం తీసుకో అట్లా. రైట్. మంచిగా దీక్షిది రైట్. సాల్ది బలం ఎక్కువ కాగల మరి. సాలిగా అంటూ
అగ మీ పప్పు గట్ల పోసుకుంది పప్పుని తీసి వాళ్ళ అమ్మకు పెట్టు ఈమెను తీసి వాళ్ళ డాడీకి పెట్టు. పాపం దీక్షిత్ అని గుబ్బరిస్తున్నా లేచి వచ్చినట్టు కదా దీక్ష కదా దీక్ష పేర్లు చూస్తుంది ఇక ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి అర్థం కాక పడ్డది వీడియోలు వచ్చినది అలానే మీ పిల్లల్ని ఎంజాయ్ చేసిన అయిపోయింది ఇక రేపు వస్తున్నాడు ఇక బొడల కలిసి శిగమవుతాడు ఇక రేపు ఎట్లా ఎట్లుతుంది అనేది రేపు చూస్తాడు ఇక చెప్పేది లేదు ఇక ఒకటే దుంకుడే దుంకుడు ఇక నువ్వు మరి చిగమ్మ కూర్చున్నప్పుడు లంగమని కట్టుకుంటే మంచిగా వస్తుంది చీర కట్టుకుంటూ వస్తుంది నీకు అట్లా అట్లా ఎట్లా అవుతుంది సరే రేపు ఎట్లా అవుతావు చూపి ఓబా గిట్టు సరే ఇక వదిలేయో వీళ్ళ రేపు శివం ఎట్లా అవుతావు చూపి అంటున్నా ప్రాక్టీస్